నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. అవును, తప్పించే దేవుడు మన పక్షమై ఉన్నంత వరకు ఎలాంటి మార్గము గుండా వెళ్ళినా పర్వాలేదు, తప్పించి విడిపించి నడిపించువాడై ఉన్నాడు. అంటే మనము కోరుకొని శ్రమల్లోకి వెళ్ళటం కాదు, కానీ మన మార్గంలో మనం వెళుతుంటే కొన్ని సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. మన పనిలో మనం ఉన్నప్పుడు కొన్ని అనుకోకుండా ఆకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి. వాటిని గూర్చి భయపడి ఆందోళన చెంది విశ్వాసాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ మనము నమ్ముకున్నది సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుని, సమస్తము చేయగలిగిన దేవునిని నమ్ముకున్నాము కనుక మన మార్గాల్లో ఎదురవుతున్న ప్రతి విధమైన సమస్యలను, శోధనలను, ఇబ్బందులను, వ్యాధులను, సాతాను తంత్రములను అన్నిటి నుండి తప్పించి కాపాడుటకు సమర్థుడైన దేవుని చేతిలో మనమందరము ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నిన్ను నమ్మిన వారిని, మీ మీద విశ్వాసం ఉంచి మిమ్ములను ఆనుకొని నడిపించబడుతున్న నీ ప్రజలతో మీరిచ్చిన అమూల్యమైన మాటను బట్టి మీ స్తోత్రాలు, మీ వందనాలు చెల్లిస్తున్న. నిశ్చయముగా నిన్ను తప్పిస్తానని. అవునయ్యా, మా మార్గాలలో కొన్ని సంభవించినప్పుడు, ఇబ్బందులు విపత్తులు వచ్చినప్పటికీ విశ్వాసము నుండి సడలిపోక సమస్తములో చాలిన దేవునిగా మీరున్నారని, సమస్తము చేయగలిగిన దేవుడు అని, తప్పించుటకు విడిపించుటకు కాపాడుటకు సమర్థుడమైన దేవుడవు నీవని, మీపై ఆనుకొని నడిపించబడే కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వారు ఏ సమస్యలో చిక్కుకుపోయి ఉన్నారో విడిపించండి, తప్పించండి, కాపాడండి నాన్న. మీరే మా ఆశ్రయమని మిమ్ములను నమ్ముకొని నడుచుకుంటున్న నీ పిల్లలను నిశ్చయముగా తప్పించదనని సెలవిచ్చిన దేవుడవయ్యా. మీరు కాపాడండి. ఎక్కడ కూడా తప్పిపోవటానికి వీల్లేదు, చిక్కుకుపోవటానికి వీల్లేదయ్యా, కూరుకుపోవటానికి వీల్లేదు నాయన. వ్యాధితో నలిగిపోవడానికి వీల్లేదు. విడుదలనివ్వండి అయ్యా. స్వస్థపరచండి, బాగు చేయండి. సాతాను శోధనలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. నీ పిల్లలు తప్పించబడుదురుగాక, విడిపించబడుదురుగాక. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నా. సాతాను బంధకాలలో కూరుకుపోయిన బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. మీ స్తోత్రాలు. అప్పుల సమస్యలలో కూరుకుపోయిన బిడ్డలను లేవనెత్తండి నాన్న. అవమానాలతో నిందలలో కూరుకుపోయిన బిడ్డలను తప్పించండి, విడిపించండి అయ్యా. కనికర పూర్ణుడా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తములో భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేసి ప్రతి విధమైన బలహీనతల నుండి విడిపించి మీ సాక్షులుగా నడిపించమని, మీ కొరకు ప్రజ్వలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. తప్పించి విడిపించే దేవుని చేతిలో మీరున్నారు కనుక భయపడనక్కర్లేదు. నా దేవుడు సమస్తము చేయుటకు సమర్థుడు.